హలో, నమస్తే ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మై నేమ్ ఇస్ లిల్లీ. సో ఒక ఇంపార్టెంట్ అయిన విషయం నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఏం చెప్పాలి, ఎంతన్నా చెప్పాలి, చాలా విషయాలు ఉన్నాయి, ఎంతన్నా చెప్పగలను. సో చాలామంది విలేజెస్లో పెద్దలని నమ్ముతారు కదా. పెద్దల్ని చాలా, ఇంక వేరే ఆప్షన్ ఏం లేదు. ఆ పెద్దలు పెద్ద బిల్డప్ ఇస్తారు, ఏం లేదు అక్కడ. ఒక చదువు ఉండదు, సంధ్య ఉండదు, అండ్ కనీసం నాలెడ్జీ ఉండదు. కానీ ఫస్ట్ నుంచి వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఏమంటారు పంచాయతీ ప్రెసిడెంట్లుగానో లేకపోతే ఏదో ఒక పెద్దలుగా అలా వ్యవహరిస్తూ ఉంటారనమాట. వంశపరంగా వెళ్తూ ఉంటాయి. సో నాలెడ్జీ లేకపోయినా పెద్దలు అయిపోతారు. కుటుంబాలు మొక్కలు చేసినా పెద్దలు అయిపోతారు. న్యాయాన్ని అన్యాయంగా మార్చినా పెద్దలైపోతారు. సో నా జీవితంలోనూ కూడా అలాగే జరిగింది. ఇంచుమించు అప్పన్న రాము, రామారావు, రాజుబాబు అండ్ నూకరాజు, ఇంకా సో కొంతమంది పెద్దలు ఉన్నారు. ఏం జడ్జిమెంట్ ఇచ్చారండి? నేను దిశకి స్టేషన్కి వెళ్తే సో వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళేవని నా మీద బ్లేమ్ చేశారు, కానీ నా కుటుంబాన్ని నిలబెట్టలేకపోయారు. వాళ్ళేం పెద్దలు సార్, వాళ్ళేం పెద్దలు చెప్పండి మీరే. సో అంత దారుణంగా విలేజ్లో వ్యవహరిస్తారు. అలానే పోలీస్ స్టేషన్లకి వెళ్తుంటే వాళ్ళు కొంచెం మన కోసం టైం తీసుకుంటారంటే అది లేదు. సో అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ, ఇక్కడికి వెళ్ళడానికి అక్కడ. సో తిరిగి 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 సారిపోయాను. సో మీరన్నా కేర్ఫుల్గా ఉండండి, ఇంతవరకు తెచ్చుకోకుండా. ఎందుకంటే సమస్యలు అనేది రాక తప్పు. మనుషులంగా ఉన్నావు కాబట్టి అన్ని మనస్తత్వాలు ఒకేలా ఉండవు. మన 20 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు కలిసి కాపురం చేసినా ఏదో ఒక సమయంలో విడిపోయే సందర్భాలు రావచ్చు మేబీ. అయినా కూడా వేరే పెద్దల దగ్గరికి కానీ లేకపోతే వేరే దిశ దగ్గరికి కానీ, సో ఇంకా వేరే వేరే మనుషులను ఆశ్రయించడం కానీ, అట్లీస్ట్ పాస్టర్స్ దగ్గరికి కూడా మీరు వెళ్ళొద్దు. వాళ్ళందరూ మనుషులే, మనుషులు ఎప్పటికీ మనుషులే. ఓకే. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సమస్యలు రాకుండానే చూడండి. వచ్చినాయి అనుకోండి, ఒకవేళ పరిష్కరించుకోవడానికి చూడండి. పరిష్కారం జరగకపోతే ఒంటరిగా ధైర్యంగా బ్రతకడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.